హలో గైస్, నేనైతే మీ ముందుకు వచ్చేసిన నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు శివాజీ గారికి సారీ చెప్పేసి అలాగే మన గరికిపాటి గారికి సారీ చెప్పిండు. బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరిని తిట్టిండు, ఇద్దరికి సారీ చెప్పిండు. వాళ్ళు కూడా ఓకే అంటారు, సమ్ ఏదో ఉంటది, ఓకే బాగానే ఉంది. మరి మన హిందూస్కి సారీ చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే మన రేపిస్ట్ కదా, రేపిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసేసిండు. ఇంకా మన సీతాదేవిని అవమానించిండు. దీనికి మనం అంతేం లే, మన పని మనం చేసుకున్నాం, లైట్ వదిలేసుకున్నాం, అట్లనే ఉంటది మనది. కానీ మన హిందూస్కి సారీ చెప్తాడా? చెప్పడు, అది అవ్వదు. ఇంకో విషయం, నేను కూడా హిందువునే. నేను ఏంది ప్రపంచం వెళ్ళి ఆ టూర్కి ఈ టూర్కి వెళ్ళి నేను అది చూపించిన ఇది చూపించిన భలే చెప్తున్నాడు. కానీ చెప్పిన వాడు అంత చేసిన వాడైనా మా సీతాదేవిని ఎందుకు అంటాడు? మన హిందూస్ ఎందుకు అంటాడు? ఇండియాకి వస్తావా అంటే ఏమన్నాడు తెలుసా? ఇండియాకి ఎందుకు వస్తే నేను రాను, రేపు పొద్దున మా పాప ఇంటికి వచ్చి మా పాప ఇండియాకి వచ్చింది అనుకో, రేపు చేసేస్తాడు. భలే చెప్తాడు ఆయన. ఎట్లా అంటే ఇప్పుడు అందరూ సారీ ఇప్పుడు అందరూ అన్ఫాలో చేసేసారు అనుకో, రీచ్ పడిపోతుంది. అన్సబ్స్క్రైబ్ చేసారు అనుకో, రీచ్ పడిపోతుంది. ఇంకేముంటది అక్కడ ఆయనకి? ఇగో గరికపాటి గారికి టీ షర్ట్ దీనికంటే ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నాను కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన్ని నేను ఆయన్ని పెట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వాడాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్ లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరు ఏమవుతారు అనేది మీ మనసుకే ఆలోచించండి. లవ్ యూ. చెప్పండి. ఆయన మంచి థాయ్ మసాజ్ చేసుకొని చిల్ అవుతాడట. ఎందుకు? వీరిద్దరికి సారీ చెప్పిండు, అయిపోయింది, ఇక్కడికి వదిలేసిండంట. మరి మన హిందూ సంగతి ఏమిది? ఇండియా చాలా కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రాదని. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తా. చూసినావా? రేపు పొద్దున నా కూతురు పుడితే రేపు చేసేస్తారట. ఎవరు? హిందూస్. అట్లుంటది ఆయనతో. దీనికి మీరు రియాక్ట్ అవ్వరు, ఏం చేయరు. సీతాదేవిని ఎంత అవమానించి మాట్లాడిండు. ఏమన్నాడు? మీకు ఐడియా ఉందనుకుంటా. సీతాదేవిని కూడా రేప్ చేసిందంట. నాన్వేషణ చెప్పిండు, అదే మాట మాట్లాడుతున్నాడు. మనం రియాక్ట్ అవ్వం ఇట్లాంటి విషయంలో. ప్రపంచ యాత్రికుడు సారీ చెప్పిండు, మన దెబ్బతో అదురు సూపర్ సెట్ అన్ని క్లియర్. మనం తలుచుకుంటే ఎవరైనా సరే డౌన్ అవ్వచ్చు, లేవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అది మన సపోర్ట్. ఆయనని నేను కూడా ఇష్టపడ్డా, నేను కూడా లైక్ చేసిన, నేను కూడా ఫాలో చేసిన. మన హిందూస్ గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడి మనం ఏం చేస్తున్నాం? ఏంటి? ఓకే, మన పని మనం చేసుకున్నాం, వీడు తప్పు, వీడు రైట్, అంతే. హిందూస్ గురించి గంత గలీజ్గా మాట్లాడిండు మన గురించి. మనమంట రేపిస్ట్లమంట. ఎందుకు అట్లా ఎందుకు అవుతారు చెప్పు? అసలు ఆ రేపిస్ట్ అనేది ఎట్లా వచ్చింది? ఆయన ఎందుకు అంటున్నాడు మనని హిందూస్ రేపిస్ట్ అంట? ఆయన హిందువు కాదా? ఆయన హిందువే. మళ్ళా మనం అడిగితే ఏమంటున్నాడు? హిందువేనే నేను అని చెప్పేసి అన్నాడు కదా. నేను హిందువునే అన్నాడు. హిందూ అన్నాడు, మళ్ళీ హిందూస్ గురించి అట్లా ఎందుకు మాట్లాడతాడు మరి? నేను అది వినాయకుడి గురించి చెప్పిన, ఆ టెంపుల్ గురించి చెప్పిన, ఈ టెంపుల్ గురించి చెప్పిన, బాగానే అన్ని చెప్పినా అన్నాడు. ఎందుకు? అప్పుడు సపోర్ట్ చేసినాం, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళా నేను చెప్పినోని నేను ఎట్లా అంటాడు? మరి అందరికి సారీ క్షమాపణ అందరికి చెప్పిండు కాబట్టి ఇప్పుడు మన సంగతి ఏంది? మనకి సారీ చెప్తాడా? క్షమాపణ చెప్తాడా? చెప్పడం మనం ఊరుకుంటామా? ఎందుకంటే మన సాక్షాత్తు మన శ్రీరాముని భార్య సీతాదేవి.
సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. సాక్షాత్తు లక్ష్మీదేవిని అంత మాట అన్నాడు ఆయన. అంత మాట అన్నాక మనం రియాక్ట్ అవ్వం, ఎందుకంటే మనం హిందూస్ కదా, మనం ఏదైనా క్షమిస్తాము. ఇక మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకో అని చెప్తాం, అంతే మనది. ఎవడు ఏమైనా సరే, ముస్లిమ్స్ అందరూ ఒక దగ్గరికి ఐకమత్యంతో వస్తారు, క్రిస్టియన్స్ ఐకమత్యంతో వస్తారు. మనం రామట్లా, ఎందుకంటే మనం అటు పోతాము ఇటు పోతాము. ఓకే, వానికి ఏమైతే మనకెందుకు, మనం సేఫ్ ఉన్నాం కదా. ఇది పక్క మనకి ఇదే టాపిక్, ఇదే నడుస్తుంది మనకి, ఇంకా వేరేది నడవదు మనకి. ఇప్పుడైనా కొంచెం రియాక్ట్ అవ్వండి, ఎందుకంటే మన హిందువుల గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడింది ఆయన. ఇప్పుడు ఎంత నడిచింది బాగానే ఉంది, ఎంత సెట్ అయిపోయింది, ఆ తర్వాత మనం కూల్ అయిపోతాం, ఆయన కూల్ అయిపోతాడు, ఆయన పని ఆయన చేసుకుంటే ఆయన సెట్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, మనకి ఎట్లా మనం రియాక్ట్ అవ్వము. రియాక్ట్ అయిన చాలా మంది రియాక్ట్ అయ్యారు, దానికి ఆయన ఏం రెస్పాన్స్ లేదు. గరికపాటి ఆయనకి సారీ చెప్పిండు, శివాజీ గారికి సారీ చెప్పిండు. మన హిందూస్కి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఎందుకు, ఆయన దజ్జాగా ఉన్నాడు. ఆయన ఇండియాకి రమ్మంటే రానంటుంది. ఎందుకు, అలా పాపం రేపు చేసేస్తారట. అంటే మనం ఇండియాలో ఉంటలేమా, మనం భారతదేశంలో కాదా? నేను ఇండియానే అంటాడు. ఇండియా అయినోడు ఇందుకే సరే, మన ఇండియాకి ఎందుకు రాడు? మీకే వదిలేస్తున్నాయి. ఇక కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఆయన చేసింది తప్ప రైటా, సపోర్ట్ చేయండి. ఇక మీ ఇష్టం. ఇక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వచ్చేస్తా. ఓకే.